హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక టెంపుల్ ఉంది. ఒక మిస్టీరియస్ టెంపుల్. సంవత్సరంలో 28 రోజులు మాత్రమే ఆ టెంపుల్‌ని ఓపెన్ చేస్తారు. దానికి గల కారణాలేంటి? ఈ మిస్టరీ వెనకాతలున్న రహస్యం ఏంటి? అది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడనందుకు ట్రై చేయండి. వీడియో చాలా బాగుంటదండి. అలాగే మన ఛానల్‌ని చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. కొట్టియూర్ టెంపుల్ కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న చాలా పురాతనమైన మరియు రహస్యాలతో నిండిన ఆలయం. ఈ ఆలయాన్ని దేవతల యజ్ఞభూమి అని కూడా అంటారండి. హిందూ పురాణాల ప్రకారం ఇది దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశంగా నమ్ముతారు. కథ ఏమిటంటే, దక్షుడు తన అల్లుడు లార్డ్ శివను అవమానిస్తాడు. దీనితో బాధపడిన సతీ యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది. కోపంతో శివుడు వీరభద్రుడిని సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ సంఘటన వల్ల ఈ ప్రదేశం ఇప్పటికీ శక్తివంతమైన ఆధ్యాత్మిక స్థలంగా భావిస్తారు. ఇక్కడ 2 ఆలయాలున్నాయి. ఇక్కరే కొట్టియర్ మరియు అక్కరే కొట్టియర్. మిస్టరీ ఏమిటంటే, ప్రధాన పూజలు శాశ్వత ఆలయంలో కాకుండా అడవిలో తాత్కాలికంగా నిర్మించే ఆలయంలో జరుగుతాయి. అక్కరే కొట్టియర్ ఆలయానికి పైకప్పు లేదు. దక్షయజ్ఞం ఆకాశం కింద జరిగింది. అందుకే దేవుని పైకప్పుతో కప్పకూడదని భావిస్తారు. ఇలా చాలా అరుదైన సంప్రదాయం. చాలా ఆలయాల్లో దేవుని విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధాన పూజ స్వయంభూ రాతి పీఠానికి జరుగుతుంది. ఇది ప్రకృతి స్వయంగా ఏర్పడిందని భక్తులు నమ్ముతారు. కొట్టియూర్ వైశాఖ మహోత్సవం అనే ఉత్సవం సమయంలో మాత్రమే మే ఇంకా జూన్ ప్రధాన ఆలయం తెరుచుకుంటుంది. మిగతా సమయం మొత్తం మూసే ఉంటుంది. ఇది ఈ ఆలయానికి మరింత మిస్టరీని తెలుస్తుంది. వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో నది పక్క ఈ ఆలయం ఉంది. చాలా మంది అక్కడికి వెళ్తే విచిత్రమైన ప్రశాంతత, తెలియని శక్తి, గూస్ బంప్స్ వస్తాయని చెబుతారు. కొట్టియూర్ ఆలయ మిస్టరీ అనేది పురాణ గాథ, ప్రత్యేకమైన ఆచారాలు, తాత్కాలిక ఆలయం, పైకప్పు లేకపోవడం, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరుచుకోవడం, ఇవన్నీ కలిపి దీన్ని భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలబెడతాయి. ఇలాంటి మరెన్నో మిస్టీరియస్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయండి. దట్స్ ఇట్ గైస్. బై.